హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్ బాయ్ నవీన్. ఫ్రెండ్స్, మీరు మొబైల్ని కొత్తగా కొనుక్కున్నప్పుడు మీ మొబైల్ అనేది ఆపరేట్ చేస్తున్నట్టయితే చాలా స్మూత్గా ఆపరేట్ అయితే అవుతూ ఉంటుంది. మనం ఏం డౌన్లోడ్ చేసుకున్నా, ఏ వీడియో చూసినా సరే, ఏం యాక్టివిటీ చేసినా సరే చాలా స్మూత్గా అయితే నడుస్తూ ఉంటుంది అనమాట. మన విధంగా ఆపరేట్ చేసినా చాలా స్పీడ్గా నడుస్తూ ఉంటుంది. కాకపోతే మన మొబైల్ని వాడుతూ ఒక 6 months 1 year తర్వాత ఏం జరుగుతుందంటే మన మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అటువంటి టైంలో మీరు మీ మొబైల్లో కంపల్సరీగా 2 సెట్టింగ్స్ని అయితే చెక్ చేసుకోవాలి. ఆ 2 సెట్టింగ్స్ కరెక్ట్గానే ఉన్నట్టయితే ఇంకా 3 సెట్టింగ్స్ అయితే మీ మొబైల్లో మీరు చేసుకోవాలన్నమాట. ఈ సెట్టింగ్స్ కనుక చేసుకున్నట్టయితే మీ మొబైల్ కొత్తగా కొనుక్కున్నప్పుడు ఎంత ఫాస్ట్గా నడిచిందో అదే ఫాస్ట్నెస్ అనేది మళ్ళీ మీ మొబైల్లో మీరు చూస్తారు. సో ఫైనల్గా ఆ సెట్టింగ్స్ ఏంటి, వాటిని ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో దానికంటే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా ఇప్పుడు మీ మొబైల్లో నేను చెప్పబోయే సెట్టింగ్స్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆ 2 సెట్టింగ్స్ని చెక్ చేసుకోండి, అవి కరెక్ట్గానే ఉన్నాయో లేదో అని చెప్పేసి. అందులో నుంచి మనం ఫస్ట్ సెట్టింగ్ అయితే ఇప్పుడు చెక్ చేసుకుందాం. దానికోసం ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ బటన్ పైన ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, అందులో మీరు స్టోరేజ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. స్టోరేజ్ అని సెర్చ్ చేయగానే మీకు స్టోరేజ్లోకి అయితే వెళ్తారనమాట. మన స్టోరేజ్ ఎప్పుడు 20% కన్నా ఖాళీ అయితే ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మన మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వదు. ఒకవేళ మీ మొబైల్ స్టోరేజ్ కనుక ఫుల్ అయినట్టయితే దానివల్ల కూడా మన మొబైల్ అనేది హ్యాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే ఇప్పుడు నేను స్టోరేజ్ అయితే ఇక్కడ చెక్ చేసుకుంటాను. నాకైతే డివైస్ కేర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది, అందులో అయితే ఉంటుంది. మీకు ఒకవేళ దొరకకపోతే డైరెక్ట్గా సెర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి స్టోరేజ్ అని వెతికినా సరే. ఇక్కడ సింపుల్ బ్యాటరీ అండ్ డివైస్ కేర్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తాను. ఇక్కడ స్టోరేజ్ అని చెప్పేసి ఉంది కానీ దాని పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు నా మొబైల్లో 62% వరకు అయితే ఫిల్ అయి ఉందన్నమాట. అంటే 38% స్టోరేజ్ అయితే నాకు ఇంకా ఫ్రీ ఉంది కాబట్టి స్టోరేజ్ తోటి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్టింగ్ నేను చెక్ చేసుకున్నాను. అలాగే సెకండ్ సెట్టింగ్ కూడా ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. అది ఏంటిదంటే మీ మొబైల్ యొక్క సాఫ్ట్వేర్ అనేది అప్ టు డేట్ ఉందా లేదా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మన మొబైల్లో రకరకాల సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి, వాటిని మనం చూసుకోము. సో దానివల్ల మన మొబైల్ అనేది ఓల్డ్ వర్షన్ అయిపోతుంది, దానివల్ల కూడా హ్యాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అందుకే మీ మొబైల్ యొక్క సాఫ్ట్వేర్ అనేది అప్ టు డేట్ ఉందా లేదా అని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. సో అది ఎక్కడ ఉంటుందంటే సింపుల్ సెట్టింగ్స్ లోనే మీరు విధంగా వచ్చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అని ఉంటుంది. దానిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే చెక్ చేస్తుంది అనమాట మీ సాఫ్ట్వేర్ అనేది అప్ టు డేట్ ఉందా లేదా అని చెప్పేసి. సో ఇది చెక్ చేసేంత వరకు వెయిట్ చేయండి. మీరు ఇక్కడ వచ్చి సాఫ్ట్వేర్ ఇస్ అప్ టు డేట్ అని చెప్పేసి వచ్చేసింది. ఒకవేళ మీకు ఈ విధంగా లేకపోతే దాన్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్నట్టయితే కూడా మీ మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వకుండా స్మూత్గా నడిచే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు 2 సెట్టింగ్స్ మనం చెక్ చేసుకున్నాం. 2 సెట్టింగ్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి. అయినా సరే మీ మొబైల్ హ్యాంగ్ అవుతున్నట్టుగా మీకు అనిపిస్తే మీ మొబైల్లో ఇప్పుడు మీరు ఇంకా 3 సెట్టింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ 3 సెట్టింగ్స్ చేసుకున్నట్టయితే కంపల్సరీగా మీ మొబైల్ ఇక హ్యాంగ్ అయితే అవ్వదు, స్మూత్గా అయితే నడవడం స్టార్ట్ అవుతుంది. ఆ 3 సెట్టింగ్స్ ఏంటి అంటే సింపుల్ సెట్టింగ్స్లోకి వచ్చేసిన తర్వాత మీ మొబైల్లో మీరు డెవలపర్ ఆప్షన్స్ని యాక్టివేట్ చేసుకోవాలి. డెవలపర్ ఆప్షన్స్ ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది, కాకపోతే అది ఆఫ్ చేసి ఉంటుంది అనమాట. దాన్ని మనం ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకోవడం కోసం ఇక్కడ సింపుల్గా అబౌట్ ఫోన్ అని చెప్పేసి మీ మొబైల్లో ఉంటుంది కదా, అబౌట్ ఫోన్ పైన మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా MIUI వర్షన్ కానీ బిల్డ్ నెంబర్ కానీ ఏదైనా నెంబర్ ఇక్కడ కనిపించినట్టయితే దానిపైన 7 times ట్యాప్ చేయండి. మీకు కనిపించకపోతే సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ పైన ప్రెస్ చేయండి. ఇందులో కనిపిస్తుంది బిల్డ్ నెంబర్ లేకపోతే MIUI వర్షన్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన మీరు 7 times ట్యాప్ చేశారనుకోండి, మీకు ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అనేది మీ మొబైల్లో యాక్టివేట్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే సెట్టింగ్స్లోనే బ్యాక్ రాగానే నాకు ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంది. ఒకవేళ మీకు ఇక్కడ కనిపించకపోతే అది మీకు అసెసిబిలిటీస్లో కానీ లేకపోతే అడిషనల్ సెట్టింగ్స్లో కానీ ఉంటుంది, చూడండి. ఒకవేళ మీకు అక్కడ కూడా దొరకకపోతే సెర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు దొరికే ఛాన్స్ ఉంటుంది. అయినా మీరు దొరకకపోతే అబౌట్ ఫోన్లోకి వెళ్ళి మళ్ళీ 7 times ట్యాప్ చేయండి, అప్పుడు యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ డెవలపర్ ఆప్షన్స్ నేను విధంగా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ బటన్ మీకు స్టార్టింగ్లో ఆఫ్లో అయితే ఉంటుంది, మీరు సింపుల్ దాన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకి ఇందులోనే డ్రాయింగ్ అని చెప్పేసి ఒక కాలం అయితే ఉంటుంది అనమాట. అది ఎక్కడ ఉందో చూడండి. మీరు ఇక్కడ చూసినట్టయితే మొత్తం నెట్వర్క్ సంబంధించిన సెట్టింగ్స్, అదే విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక్కొక్క కాలం వైజ్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇన్పుట్ సెట్టింగ్స్ ఉన్నాయి, దాని కిందనే మనకు డ్రాయింగ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇందులో మీరు చూసినట్టయితే విండో యానిమేషన్ స్కేల్, ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్, యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్ అని చెప్పేసి 3 రకాల స్కేల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవేంటంటే బేసిక్గా మనం ఏదైనా ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్ వెళ్ళినప్పుడు, ఏదైనా యాక్టివిటీ జరిగినప్పుడు మన మొబైల్లో ఒక యానిమేషన్ తోడు అయితే జరుగుతుంటుంది అనమాట. ఆ ప్రాసెస్ అనేది దానికి సంబంధించిన సెట్టింగ్స్ అనమాట. వాటి వల్లనే మన మొబైల్ అయితే హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ 1x అని చెప్పేసి ఉన్నాయి కదా, వీటిని మీరు ఆఫ్ చేయాలి. యానిమేషన్ని ఆఫ్ చేయాలి. యానిమేషన్ ఆఫ్ చేసినట్టయితే మీ మొబైల్లో ఇప్పుడు చేసే ఏ యాక్టివిటీ అయినా సరే వితౌట్ యానిమేషన్ జరుగుతుంది కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే నడుస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళడానికి జస్ట్ బ్యాక్ బటన్ పైన ప్రెస్ చేయగానే ఎంత ఫాస్ట్గా వెళ్తుందో మీరు చూడొచ్చుగా. చూసారు కదా ఎంత ఫాస్ట్గా వెళ్తుందో బ్యాక్. ఈ విధంగా అన్నట్టయితే సైడ్ కూడా వెళ్ళిపోతుంది. మీరు ఏది ఓపెన్ చేసినా సరే ఫాస్ట్గా ఓపెన్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా రియాక్షన్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ నుంచి. చూసారు కదా, ఇటువంటి ఫాస్ట్నెస్ అనేది మీ మొబైల్లో కూడా మీకు చూడడానికి కనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా ఇవి ఫ్రెండ్స్, మీ మొబైల్ హ్యాంగ్ అవుతున్నట్టయితే నేను ఫస్ట్ చెప్పిన 2 సెట్టింగ్స్ని చెక్ చేసుకోండి, తర్వాత చెప్పిన 3 సెట్టింగ్స్ని చేసుకోండి. మీ మొబైల్లో ఎటువంటి హ్యాంగింగ్ ప్రాబ్లం అనేది చూడడానికి కనిపించదు. సో ఫైనల్గా ఇప్పుడు నేను చెప్పిన ఈ సెట్టింగ్స్ మీకు ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారు కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన టెక్ బై నవీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.